హలో పిల్లలు, గుడ్ ఈవినింగ్. నిన్నటి స్టోరీలో ఇస్రాయేలీలందరూ అరణ్యంలోకి వెళ్ళారు. వాళ్ళకి వాటర్ దొరకలేదు, ఫుడ్ లేదు అని విన్నాం కదా. దేవుడు వాళ్ళకి ఎలా వాటర్ ఇచ్చారో, ఆకాశం నుండి మన్నాను కురిపించారో విన్నాం కదా. ఈ రోజు స్టోరీలో ఆ తర్వాత ఏం జరిగింది అని విందాం. ప్రజలందరూ మన్నా ఆహారాన్ని ఎంతో ఇష్టంగా తినేవారు. వాళ్ళు చాలా యాక్టివ్‌గా మన్నాని సేకరించుకునేవారు. కొంతమంది ఎక్కువ తీసుకునేవారు. కొంతమందేమో తక్కువ తీసుకునేవారు. కానీ అందరికీ సరిపడా దొరికేది. దేవుడు మోషేతో, "మీకోసం నేను ఆహారాన్ని కురిపిస్తున్నాను కదా! ప్రతిరోజు ఉదయం ఆహారాన్ని పోగు చేసుకొని, ఎవరు ఎక్కువగా దాచుకోకుండా ఎవరికి వారు సరిపడా దాచుకొని తినాలి" అని చెప్పారు. ఉదయం మన్నా తినేవారు. సాయంత్రం ఎక్కడ నుండి వచ్చేవో వేల సంఖ్యలో క్వైల్స్ వచ్చేవి. అంటే చిన్న చిన్న పక్షుల్లాంటివి. అవి వచ్చి ఇశ్రాయేలీయుల టెంట్స్ చుట్టూ నిల్చునేవి. అప్పుడు వాళ్ళందరూ వాటిని పట్టుకొని, క్లీన్ చేసుకొని, ఫ్రై చేసుకొని తినేవారు. అలా 40 ఇయర్స్ దేవుడు వాళ్ళకి ఎలాంటి అవసరం ఉన్నా తీరుస్తూ, వాళ్ళని గైడ్ చేస్తూ ఉండేవారు. ప్రజలందరూ నడుచుకుంటూ కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత సినాయి అనే పర్వతం దగ్గరికి చేరుకున్నారు. దేవుడు ఆ పర్వతం పైకి అగ్ని, పొగ, ఉరుములు, మెరుపులతో దిగివచ్చారు. అది చూసి ప్రజలందరూ చాలా భయంతో వణికిపోయారు. మోషే పర్వతం పైకి వెళ్ళి 40 డేస్ దేవునితో ఉన్నారు. ప్రజలందరికీ ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి అని నేర్పించడానికి 2 రాతి పలకలపై 10 ఆజ్ఞలను రాసి ఇచ్చారు. ఆ 10 ఆజ్ఞలు మనకి చాలా ఇంపార్టెంట్. మీకు సింపుల్‌గా ఒక్కొక్క ఆజ్ఞ గురించి చెప్తాను వినండి. ఫస్ట్ ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. రెండవ ఆజ్ఞ, ఎలాంటి రూపాన్ని చేసుకొని దేవుడు అని పూజించకూడదు. ఇక మూడవ ఆజ్ఞ ఏంటంటే, దేవుని పేరుని వ్యర్థంగా పలకకూడదు. నాలుగవ ఆజ్ఞ, విశ్రాంతి రోజుని పరిశుద్ధంగా ఆచరించాలి. ఐదవ ఆజ్ఞ, పేరెంట్స్‌ని గౌరవించాలి. వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి. ఆరవ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. ఏడవ ఆజ్ఞ, వ్యభిచరింపకూడదు. ఎనిమిదవ ఆజ్ఞ, దొంగతనం చేయకూడదు. తొమ్మిదవ ఆజ్ఞ, పక్న పక్కవారి మీద అబద్ధాలు చెప్పకూడదు. ఇక లాస్ట్ 10వ ఆజ్ఞ ఏంటంటే, వేరే వాళ్ళ వస్తువులు మనం ఆశపడకూడదు. సరేనా పిల్లలు? ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా! నీకు వందనాలు. ఒకటి కాదు, 2 కాదు. 40 సంవత్సరాలు ప్రజలందరినీ కాచి, కాపాడి, వాళ్లకు ఏ హెల్ప్ అయినా చేసిన విధానానికి మీకు వందనాలు. దేవా! మాకు కూడా మీ యొక్క హెల్ప్ ఎప్పుడూ ఉండాలి. మాకు 10 ఆజ్ఞలు ఇచ్చారు. అవన్నీ మేము ఒకటి కూడా మిస్ అవ్వకుండా పాటించడానికి మాకు మంచి హృదయాన్ని ఇవ్వండి. ఆమెన్. ఓకే పిల్లలు. రేపటి రోజున ఇంకొక స్టోరీ విందాం. గుడ్ నైట్.